వెల్కమ్ టు నాండీ కిచెన్. ఈరోజు నాండీ కిచెన్లో పనసపొట్టు కర్రీ ఎలా తయారు చేసేలా చూసేద్దామా. మరి రండి, దీనికి ఏమేమి కావాలో చెప్పేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో వాటర్ పోసుకొని పనసపొట్టు అంతా పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత పోపులు వేరుశెనగ గుళ్ళు, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పనసపొట్టు అంతా బాగా మరిగింది కదా, తర్వాత నీళ్ళన్నీ పక్కకు తీసేసుకొని మనం పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ ఆయిల్ పోసుకొని వేరుశెనగ గుళ్ళు వేయించుకోవాలి. తర్వాత దాని తర్వాత ఒకటి వేసుకొని పోపులన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఈ పోపులన్నీ కూడా బాగా వేగాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోండి, లేదంటే వేగవు, పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. తర్వాత ఇవన్నీ బాగా వేగితేనే ఈ కూరకు కూడా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత మనం పనసపొట్టు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని బాగా పోపులన్నీ కలిసేలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది మీరు వేసుకోండి. తర్వాత ఇదంతా కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసుకోండి. మీరు అది వేసుకుని బాగా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు కూడా మనం పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఈ పనసపొట్టు కర్రీ అనేది బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆవాలు పేస్ట్ అనేది స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి, తప్పనిసరి, లేదంటే చేదు వస్తుంది. అంతే, ఎంతో రుచికరమైన పనసపొట్టు కర్రీ రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.